తప్పు చేసినప్పుడు నువ్వు ఒక్కడివే ఎంజాయ్ చేస్తావు. కానీ ఆ పాపం పండినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఏడవాల్సి వస్తుంది, నీ కుటుంబం అంతా ఏడవాల్సి వస్తుంది. కన్నందుకు తండ్రి, కన్నందుకు తల్లి, కట్టుకున్నందుకు భర్త, కట్టుకున్నందుకు భార్య, పుట్టినందుకు నీ బిడ్డలు. నువ్వు చేసిన పాపం వల్ల వచ్చినటువంటి అవమానం వాళ్ళందరూ భరించాల్సి వస్తుంది. ఆ కుటుంబంలో అందరూ కూడా అవమానం గుండా పెడుతున్నారు, తలదించుకుంటున్నారు. ఆనందించాల్సిన సమయంలో ఏడుస్తున్నారు. రెండు చేతులు జోడించి తెలుసా, ఎలా నా జీవితం నాశనం. నేను చేసిన పాపం వల్ల ఆ పాపం నా కొడుకుకు చుట్టుకోకుండా, వాడికి ఏం కాకుండా, రోగం రాకుండా చేసి ప్రార్థన చేస్తాను. నేను చేసిన పాపం నా పిల్లాడికి చుట్టుకోకుండా చేసి ప్రభు కనికరించున్నా. అర్థమవుతుందా తండ్రిలో, తల్లిలో? నువ్వు చేసిన పాపం నీ పిల్లలకు చుట్టుకోకుండా ఉండాలంటే